यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति శుభాశుభపరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియః. 13వ శ్లోకం నుండి 7 శ్లోకాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటో తెలుస్తుంది అని ముందర శ్లోకాల్లో తెలుసుకుందాం. ఒక్కొక్క శ్లోకంలో కొన్ని లక్షణాలు తెలుసుకుంటూ వచ్చాం. ఎవడైతే అతిగా సంతోషం పొందుతాడో, అలాగే అతిగా దుఃఖం కానీ ఎవరి మీద ద్వేషం కానీ పొందడో, ఎవరైతే శుభాశుభాలను సమంగా కలిగి ఉంటాడో అతడే నాకు ఇష్టము అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఎక్కువ సంతోషాన్ని పొందకూడదు, అలానే అతిగా దుఃఖం పొందడు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరికైతే శుభాశుభాలను సమంగా తీసుకుంటారో పరిగణనలోకి అటువంటి వాళ్ళు నాకు ఇష్టలు అని భగవానుడు తెలియజేస్తున్నాడు. శుభాశుభ పరిత్యాగి అంటే ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు, అది లోకంలో అశుభాన్ని వదలడం కదా ధర్మం, కానీ ఇక్కడ అశుభంతో పాటు శుభాన్ని కూడా వదిలివేయ మండలంలో ఏమిటి అర్థం? శుభాన్ని అశుభాన్ని వదిలేయమంటున్నారు అంటే గీతావాక్యములను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఏ భావం చెప్పబడిందో తెలుసుకోవాలి. ఇక్కడ భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి చెప్పబడుతోంది. భక్తి యొక్క చరమ అంటే చివరి స్థితి జ్ఞానస్థితిని రెండూ ఒకటే. పరిపూర్ణమైన భక్తి కలిగిన మనిషి జ్ఞాని ఇద్దరు కూడా ఒకే దైవస్థితి ఆత్మస్థితిలో నిలకడ కలిగి ఉంటారు. ఇంకా ఆ స్థితిని పొందడం సామాన్యమైనది కాదు. ఆ స్థితి ఇంకా మనస్సులో మనోవికారాలన్నింటినీ దాటేస్తుంది. అటువంటి స్థితిలో సుఖము దుఃఖము సంతోషము శోకము శుభము అశుభము వంటి ద్వంద్వభావాలు ఏవీ ఉండవు. కేవలము దైవభావం ఆత్మభావం ఒక్కటే ఉంటుంది. అందువల్లనే వారికి శుభాలు కానీ అశుభాలు కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏవి వారికి పట్టవు. శుభాశుభ పరిత్యాగి అంటే అర్థం అది. భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం అనేటువంటి గుణాలను మాత్రమే కలిగి ఉండాలి అని ముందర శ్లోకంలో తెలుసుకుందాం. కనుక భగవంతుని యందు భక్తి కలగడానికి, భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఈ పై చెప్పిన లక్షణాలు కలిగి ఉండాలి. జై గురుదత్త.